గో బ్యాక్ మార్వడి అనే ఒక స్లోగన్ తెలంగాణలో నాకు తెలిసి ఒక 10 రోజుల నుంచి పెద్దగా హంగామా మచాస్తుంది ఫ్రెండ్స్. అసలు ఏంది అని అనేది దీని మీద మనం ఇక చర్చ జరపాల్సిన టైం నిజంగానే వచ్చిందని నేను అనుకుంటున్నా. బికాస్ మేము చెప్తే అది ఇక నిజమవుతుందో లేకపోతే అదో కాదు, బట్ వాట్ ఈస్ అ పబ్లిక్ పర్స్పెక్టివ్ అనేది ఇప్పటిదాకా చిత్రగుప్త చేసుకుంటూ వచ్చింది. అదే ప్రయత్నం ఈసారి కూడా చేస్తాం ఫ్రెండ్స్. ఒక చిన్న గొడవ, తన కారు ముంగట ఉందని చెప్పి ఈయన హారన్ కొట్టిండని చెప్పి ఆ ఎస్కే జ్యువెలరీస్ ఓనర్ యొక్క అల్లుడు, కరెక్ట్గా చెప్తే ఎస్కే జ్యువెలర్స్ ఓనర్ యొక్క అల్లుడు మన పిల్లాడిని కొట్టిండు. ఆ పిల్లాడి పేరు సాయి ఏమో ఉన్నది, కొట్టిండు. దాని తర్వాత పంచాయతీ పెద్దగా అయింది. పంచాయతీ ఏడుదాకా పెద్దగా అయిపోయిందని అంటే 2 కమ్యూనిటీలు పరస్పరము టార్గెట్ చేసుకునే వరకు వెళ్ళిపోయింది. ఇన్ఫ్యాక్ట్ మొన్న వాళ్ళ మీటింగ్ ఏదైతే సంధి అయిపోయిందో, కాంప్రమైజ్ అయిపోయినరో, ఆ రోజు కూడా చాలామంది మాట్లాడారు ఏందని అంటే ఇరుపక్షాల వారు న్యాయం పక్షాననే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ పిల్లలకు కూడా మద్దతు తెలిపినరు. అటు సైడ్ నుంచి కూడా ఆ సైడ్ నుంచి కూడా కమ్యూనిటీ వచ్చి పొరలకు మద్దతు తెలిపినరు. ఇన్ఫ్యాక్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసుట్లో కూడా వాళ్ళది కీలక పాత్ర ఉండే ఎక్సెట్రా. వాళ్ళిద్దరూ పరస్పరంగా స్టేట్మెంట్స్ ఇచ్చుకున్నారు. మ్యాటర్ ఆల్మోస్ట్ సాల్వ్ అయింది. కానీ దీన్ని మాత్రం తారాస్థాయికి తీసుకుపోయి గో బ్యాక్ నినాదం దాకా తీసుకుపోయినారు కొంతమంది. ఎస్పెషలీ నేను ఇద్దరు కూడా అందులో ఒక్కడే అని చెప్పి చెప్తాను. ఈ తారాస్థాయికి తీసుకుపోయిన తర్వాత మొన్న కాంప్రమైజ్ అయిన తర్వాత మళ్ళా నిన్న 2 అరెస్టులు కాగానే మళ్ళా మీడియా రూపంలో దీన్ని కంప్లీట్గా ఒక ఆకాశాన్ని తాకేటట్టు మళ్ళీ తీసుకొని పోయారు. దీన్ని బార్ రేజ్ చేసారు. దీన్ని అక్కడ జరిగింది ఒక కమ్యూనిటీయా లేకపోతే ఎస్కే జ్యువెలరీస్కి సంబంధించిన మనుషుల, వాళ్ళ ఓనర్లు, వాళ్ళ అల్లుళ్ళు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సాక్షాత్తు ఆ ఓనర్ వచ్చి క్షమాపణ కూడా చెప్పిండు, పిల్లలకు క్షమాపణ కూడా చెప్పిండు. ఇన్ఫ్యాక్ట్ ఆ పోరడు నిజంగా చెప్పాలనంటే బీజేవైఎంకి సంబంధించిన పిల్లలు. ఇక్కడ మన నాయకులు కూడా కొంతమంది ఉన్నారు. ఎక్కడ సెన్సేషన్ అయితే అక్కడ మాట్లాడదామని చెప్పి పోయి మాట్లాడతారు కొంతమంది. ఏం మాట్లాడాలనో, ఏం చేయాలనో, ఎక్కడ మాట్లాడాలనో ప్రతి దాంట్లో ఒక హిందూ ముస్లిం అనే పంచాయతీ తీసుకురానికి ప్రయత్నం చేస్తారు. అదేమైపోయింది, అసలు ఏ సబ్జెక్టు ఎవడు మాట్లాడాలా, ఏ సబ్జెక్టు ఎవరి చేతులు ఉంటుంది, స్టేట్ చేతులు ఉంటుందా, సెంటర్ చేతులు ఉంటుందా తెలియని ప్రక్రియల అయోమయంలా మాట్లాడతారు. తద్వారా ప్రజలను అయోమయంలోకి దించుతారు. మళ్ళీ ఇది ఊపనాలనా, వాపనాలనా, బలపనాలనా లేదా ఏమనాలనా అనేది ఇక మీరే బలపం పట్టి చిత్రగుప్తు కమెంట్ రూపంలో మీరు రాయాలి ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు నేను మాట్లాడితే పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. దాన్ని తారాస్థాయికి ఒక చిన్న పంచాయతీ సరే, వాళ్ళ ఆ పోరాలు ఇంటికాడికి పోయినరా, వాళ్ళకి పరామర్శించి వచ్చిర్రానంటే ఒక్కోడు కూడా పోలే, ఒక్కోడు. మళ్ళీ ఇదే బీజేవైఎం పోరలు వీళ్ళకు కొన్ని ఛానళ్లకు సేఫ్ గార్డ్ చేయనికే పంపిస్తారు. మళ్ళీ అదే బీజేవైఎం పోరలకి ఏమన్నా అయితే ఇక్కడికి నీ అంధకార పక్షం మాత్రం కదలదు. దరిద్రం దండయాత్ర ఏంది తెలుసా ఫ్రెండ్స్? ఇంకా దరిద్రం మన పోరలకు దెబ్బలు దాకినాయి, మన పోరలు ఆడ దెబ్బతినున్నారు, మనోడెవడు పోలే. ఐరనీ ఏందనంటే అక్కడ బీఆర్ఎస్ పద్మారావు కనబడుతున్నాడు, కానీ మనోళ్ళు ఎవడు కనబడాడు ఆడ. ప్రాబ్లం ఇగో ఇది ఈడ మన అననే మన ఎవరు అని అనేది ప్రాబ్లం. నా నిన్నటి ఘటన అయిపోయింది, కాంప్రమైజ్ అయిపోయింది, చిన్న పంచాయతీ. నేను అందుకే తీసుకోలే. నేను టీఆర్పీల కోసమో నాకేదో వ్యూస్ వస్తాయనో చిత్రగుప్తులా మేము న్యూస్ తీసుకోం ఫ్రెండ్స్. అది సమాజ హితంలో ఉంటేనే చిత్రగుప్తులు మేము మాట్లాడతాం. ఇప్పుడు ఇది చేయి దాటిపోతున్నది, ఒక పెద్ద విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గిరీష్ ఏంద్రాబాయ్ ప్రతిసారి నువ్వు ఇట్లా మాట్లాడతావు అని అంటే మీకు దమ్ము ఉంటే కౌంటర్ చేయరు అంటాడు. వాళ్ళ ఆలోచనలు ఉన్న వ్యక్తులకు నేను ఇలా మాట్లాడుతున్నా. నిన్న ఏమైపోయిందని ఇప్పుడు గో బ్యాక్ మార్వడి అని అనే ఈ స్లోగన్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇది ఒక పొలిటికల్ వెపనా లేకపోతే తెలంగాణ ప్రజల గలమా నేను అడుగుతున్నా. ఇది తెలంగాణ యొక్క హార్మనీని ఖరాబ్ చేసే విధం కాదా? తెలంగాణ మొదలైందే ఒక త్యాగాలతో, తెలంగాణ మొదలైందే పోరాటాలతో, తెలంగాణ కలగన్నదే ఈక్వాలిటీ అనే ఒక కలతో. దాన్ని అలా పక్కకు పెట్టి ఆపర్చునిటీ పాలిటిక్స్ని పెంచి పోషించి ప్రజల బాధను హైజాక్ చేసి ఆడుతున్న డ్రామా కాదా ఫ్రెండ్స్? ఇవాళ నేను అడుగుతున్నా. మార్వడి గో బ్యాక్ అనేది ఒక పెద్ద ఫోర్సులు ఎవరు లేరు ఇలా. కేవలం చెప్పాలనంటే నేను ఇద్దరు వ్యక్తులు కూడా ఒకటే వ్యక్తి అని చెప్తా. ఒకటే వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు కూడా ఎందుకని నేను చెప్తా. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నేను ఇంకొక వ్యక్తికి, అసలు ఇద్దరు వ్యక్తులకు సంబంధమే లేదు, ఫోర్సులకైతే అసలే సంబంధం లేదు. కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళ రాజకీయ ఎదుగుదల కోసం వాడుతున్న ఆట ఇది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే పృథ్వీ అన్న మాట్లాడింది కరెక్ట్. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆయన ఎక్కడ కూడా మార్వడీలను ఏదైనా పెద్దగా ఎంఫసైజ్ చేసి ఏం మాట్లాడలే. ఆయన ఏమన్నా నువ్వు రోహింగ్యాలని మాట్లాడతావేందా ప్రతిసారి? మళ్ళీ రోహింగ్యాలు అనేది ఎవరి సబ్జెక్టా? సెంట్రల్ సబ్జెక్ట్ కాదా? మళ్ళీ 10 సంవత్సరాల నుంచి గడివికిరా మీలో అంతా. ఆయన మాట్లాడిన దానికి నేను కూడా సమర్థిస్తా. ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన జాగల ఏది పడితే అది మాట్లాడి స్టేట్మెంట్లు ఇచ్చేయంగానే
కుదరదు. ఏ సబ్జెక్ట్ ఎవరి చేతులు ఉంటుంది అన్నది మాట్లాడాలా. కాకపోతే అగర్ ఇన్ కేస్ ఆయన మాట్లాడిన దాంట్లో నాకు తప్పు దొరకలే, ఇన్ఫ్యాక్ట్ ఆయన మార్వాడీలను ఏమైనా ఉద్దేశించి గో బ్యాక్ ఇట్లా నినాదం ఇస్తే అది కూడా తప్పే. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇస్తే నా దగ్గరకు వచ్చిన క్లిప్పింగ్ మాత్రం ఇదే ఉండే. సో ఆబ్వియస్గా గో బ్యాక్ అనే మాట ఎందుకు వస్తుందండి నాకు ఒకటి అర్థం కాదు. ఇది మన నిజంగా చెప్పాలనంటే తెలంగాణ కల్చరా, లేకపోతే తెలంగాణ ఎకానమీకి ఏమైనా ఉపయోగపడుతుందా? మన ఎకానమీని చిందర వందరే ఫ్రాగ్మెంట్ వైజ్గా డివైడ్ చేసుడు కాదా ఇది? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఒక సోషో ఐడెంటిటీ పొలిటికల్ టూల్ తయారు చేసిరు దీని అమ్మ జీవితం. నాకు అర్థం కాదు. తెలంగాణలో మారోడోళ్ళు ఉన్నారు, తెలంగాణలో గుజరాత్ వాళ్ళు ఉన్నారు, తెలంగాణలో పంజాబీలు ఉన్నారు, తెలంగాణలో తమిళోళ్ళు ఉన్నారు, తెలంగాణ ఒడియాలు ఉన్నారు. మలయాళ ఒక వ్యక్తికి సంబంధించిన ఏదో ఒక పార్టీకి అధ్యక్షుడు అట తెలంగాణలో, అది తమిళనాడుకు చెందిన పార్టీ అట. మళ్ళీ తమిళనాడుకే వచ్చి నువ్వు ఈడ నినాదం తీసుకొని అంటే నీకు తెలంగాణలో ఏ పార్టీ దొరకలే, భారతదేశంలో ఏ పార్టీ దొరకలే, తమిళనాడులో దొరికి నువ్వు తెలంగాణలో పెత్తనం చేస్తానన్నప్పుడు మళ్ళీ గో బ్యాక్ తమిళ్ పాలిటిక్స్ అని చెప్పి మొదలు కావా? గో బ్యాక్ ఒరిస్సా పాలిటిక్స్ అని చెప్పి ఒడిశాలో అన్నారా, గో బ్యాక్ గుజరాతీ అని అన్నప్పుడు ఈయన దారి తప్పదలుచుకోలే. మళ్ళా ఇలా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న నినాదం, కమ్యూనిస్టు మాట్లాడుతున్న నినాదం. ఒక మాట అడుగుతున్నా, మహాత్మా గాంధీ గారు గుజరాతే కదా, మళ్ళీ ఆయన సిద్ధాంతాలకు మనం అగేన్స్ట్ పోదామా? తెలంగాణ మనకు అంకితం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ఉక్కు మనిషి గుజరాతే కదా, ఆయనను సైడ్ లైన్ చేద్దామా? అరే వీళ్ళందరూ మనం కలిసికట్టుకున్నాం, ఇంక్లూజివ్గా ఉన్నాం, భాగ్యనగర భాగ్యరేఖలు కూడా మనం రాసుకున్నాం, ఆర్థిక విధానాలను రాసుకున్నాం, హైదరాబాద్ ఎకానమీని మనం బూస్ట్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇవాళ అవుట్ సైడర్ వర్సెస్ ఇన్సైడర్ అనేది తెలంగాణ కల్చరే కాదు మన దగ్గర, ఒక చీప్ మైలేజ్ తప్ప. నేను ఇవాళ ఎవరికి సమర్థిస్తలే. ఇది ఎస్కే జ్యువెలరీస్ ఆయన పిల్లగాడికి సంబంధించిన కొట్లాట. ఎస్, ఆయనని ఘోరంగా కొట్టిరు, ఆ పిల్లాన్ని ఘోరంగా కొట్టిరు. ఎవడన్నా పరామర్శించడానికి పోయిందా అని నా క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పగలుగుతాడా? ఫస్ట్ మానవత్వం చూపించిర్రా మీరు? రాజకీయం కనబడ్డది కానీ ప్రతి ఒక్కడు రాజకీయం మాట్లాడిండు. మానవత్వం ఎవడు చూపించిండు అని అంటున్నా. నేను అడిగిన ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం ఉందా అని అంటున్నా. మీడియాలో కూడా మీడియా కూడా అర్బన్ నక్సలిజానికి తోడై మాట్లాడింది కొన్ని మీడియా ఛానల్. ఇవ్వాలి ఇది ఎంత సిగ్గుచేటు అని అంటున్నా. ఇది ఎంత సిగ్గుచేటు అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది కరెక్టా రాంగా? ఇది మన తెలంగాణ సెంటిమెంటా? నిజంగా పెట్టాలనంటే ఒక విష బీజము తెలంగాణలో నాటిండ్రు. ఇది ఎవడికి బెనిఫిట్ అయింది ఫ్రెండ్స్? కమ్యూనిస్ట్కి కాంగ్రెస్ ఓడికి తప్ప వేరోడికి ఎవరికన్నా ఇది అయిందా? ప్రతిసారి కమ్యూనిస్టులు ఏం చేసిర్రు అని అంటే ఒక క్లాస్ ఎనిమిని పట్టుకున్నారు, ఒక విక్టిమ్ని పట్టుకున్నారు, దీన్ని పట్టుకొని డివైడ్ చేసుడు మొదలెట్టిండ్రు. ఎస్, నేను మాట్లాడుతుంది అబ్సల్యూట్లీ కరెక్ట్. వెనకటికి జమీందారులు ఇంకా రైతులు అని చెప్పి మొదలెట్టాలి, ఈ కమ్యూనిస్టులే కదా మొదలెట్టింది. ల్యాండ్ లార్డ్స్ వర్సెస్ పెజెంట్స్ అని చెప్పి మొదలెట్టింది ఇల్లేగా. దాని తర్వాత ఇవాళ మార్వాడి ట్రేడర్స్ వర్సెస్ తెలంగాణ నేటివ్ అని చెప్పి చెప్తున్నారు. దాన్ని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన పోలీసులు అనే బదులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణ నేటివ్ అని చెప్పి మాట్లాడుతుంటే చూసుకుంటూ ఊకున్నది. అంటే ఇప్పుడు నేను చెప్పే నెరేటివ్ కరెక్ట్గా ఇను రిఫరెన్స్. నేను తప్పు మాట్లాడుతున్నా ఉత్కారేయండి, కాకపోతే ఆలోచించుర్రి అని చెప్పి చెప్తున్నా. తెలంగాణ నరేటివ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. తెలంగాణ మరి 1200 మందిని ఆత్మ బలిదానం తీసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ చెట్టుకు పుట్టకు బలైతున్నప్పుడు నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, మళ్ళీ ఆనాడు తెలంగాణ నరేటివ్ రాలేదా? బలిదానాలు తీసుకున్న ఆ తల్లి ఇలా బలమైన దేవత అయిపోయింది కొంతమందికి. తెలంగాణ నరేటివ్ ఇదా? ఇలా కాంగ్రెస్ స్ట్రాటజీ చూడు. వాళ్ళు చేస్తున్న పరిపాలనను పెద్ద పట్టించుకోరు, కాకపోతే వాళ్ళ యొక్క రాజకీయ ఏమంటారు అవినీతిని, వాళ్ళ ఇరిగేషన్ మిస్మేనేజ్మెంట్ని కవర్ చేయనీకే ఆడుతున్న ఆట, ఇన్ఫ్యాక్ట్ సెంటర్ని బ్లేమ్ చేసే ఆట. ఇది ఒక హేట్ నరేటివ్ కాదా? హేట్ నరేటివ్ మీద ప్రభుత్వం పాత్ర పోషిస్తలేదా? దీన్ని పెంచి పోషిస్తలేదా? ఈ హేట్ నరేటివ్ వల్ల ఏ ఇండస్ట్రీ వస్తుంది రేవంత్ రెడ్డి? ఎంతమందికి జాబ్లు వస్తాయి రేవంత్ రెడ్డి? ఎంతమంది ఐక్యమత్యంగా ఉంటారు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడిగితే ముఖ్యమంత్రి ఏమైనా సమాధానం చెప్పగలుగుతాడా? బికాస్ యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ లా అండ్ ఆర్డర్ ఆఫ్ ది స్టేట్ మిస్టర్ రేవంత్ రెడ్డి, అండ్ యు ఆర్ మై హానరబుల్ సీఎం, అండ్ యు ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్, అండ్ యు ఆర్ ఆల్సో అకౌంటబుల్ మిస్టర్ సీఎం. దీని మీద నువ్వు ఏం మాట్లాడతావు చెప్పు. ఇప్పుడు చూడు, సడన్గా ఒక ఆట మొదలవుతుంది. ఏందనంటే మొన్నటి దాకా వీళ్ళందరు ఛానళ్ళలో లొల్లి చేసిరు కదా రాబాయ్, లొల్లి చేసిరు. అప్పుడు ఏ అరెస్ట్ కాలే, ఇష్టం వచ్చినట్టు తిట్టుకున్నారు. కొన్ని కాల్ రికార్డింగ్లు వచ్చినాయి, వాళ్ళు ఇట్లా తిట్టిరు, వీళ్ళు అట్లా, ఏ అరెస్టులు కాలే. చల్లబడిపోయి కాంప్రమైజ్ అయిపోయి ఏడికాడికి చల్లబడిపోయినాక అరెస్టులు మొదలైనవి. టక్కున అరెస్టులు మొదలైనగానే దీనికి ఏమని మళ్ళీ కొత్త వాయిస్లు ఏమని వచ్చినాయి. ఈ వాయిస్లు ఏమని వచ్చినాయి అని అంటే, అగో చూసినావా ఇది సెంటర్ ఆడుతున్న నాటకం అని వచ్చింది.
అరే నేను ఒక మాట అడుగుతున్నాను, అంటే సొసైటీలా ఎవరిని సైడ్ లైన్ చేస్తున్నావు, ఎవరిని ఇగ్నోర్ చేస్తున్నావు, ఎవరికి హేట్రేడ్ పెంచుతున్నావు, ఎవరిని చల్లవరుస్తున్నావు? నిన్నటిదాకా ఏమైంది, ఇవాళ ఏమవుతుంది? సడన్గా తెలంగాణ గవర్నమెంట్ ఇవాళ ఎందుకు ఇలా అరెస్ట్ చేసింది? మొన్నటిదాకా ఏం జరిగిందో నాకు తెలియదన్నా, మొన్నటిదాకా. కాకపోతే నిన్నటి నుంచి అయితే తెలంగాణ గలీలలో ఇంకా పెద్ద తారాస్థాయికి వెళ్ళిపోయింది ఈ కొట్లాట. నాకు తెలిసి ఇంకా గలీజ్ అయింది గలీలలో, తెలంగాణ గలీలలో కొట్లాట. యావత్ దేశం మాట్లాడుతున్నది. చైనాకేని కూడా నా మిత్రుడు ఒక ఆయన మాట్లాడండి, చైనాలు ఇజ్జత్ తీసుకుంటున్నారా బాబు భారతదేశం మీద, ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వినోద్ వ్లాగ్స్లా నా మిత్రుడు పర్సనల్గా మాట్లాడాడు. అరే బయట దేశంలో ఉన్న భారతీయులు బాధపడుతున్నారా, ఏంద్రా భారతీయత అనేది మన అజెండా ఉండాలి కదరా భయ్, ఇది ఏంది అని చెప్పి చెప్తున్నా. నేనేమడుగుతున్నానంటే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ని ఒకటి అడుగుతున్నా, నిజం అనేది ఎన్ని రోజులు ఆపుతావు రేవంత్ అన్న, ఎన్ని రోజులు ఆపుతావు? లా అండ్ ఆర్డర్ అనేది ఎవడు సబ్జెక్ట్ అబ్బా, స్టేట్ సబ్జెక్ట్ కాదా? ఇవాళ స్టేట్ సబ్జెక్ట్ అంటే ఇలా పోలీసు ఇలా అరెస్ట్ చేసిందబ్బా, ఇలా అరెస్ట్ చేసింది అని అంటే బాధ్యత ఎవరు తీసుకోవాలా? రేవంత్ రెడ్డి సర్కార్ కదా, సెంటర్కి ఏం సంబంధం చెప్పు? అరెస్ట్ చేసేది ఉంటే ఇది చిన్నగా బీజమై నాటుతున్నప్పుడే నువ్వు అరెస్ట్ చేసేది ఉండే కదా, చల్లబడ్డాక నువ్వు అరెస్ట్ చేసినావు చూడు ఇళ్ళని. అంటే నువ్వు ఎంత కుంభకర్ణ నిద్రలో పండుకుంటున్నావో నువ్వు ఒకసారి ఆలోచించు. నువ్వు ఎంత హేట్రెడ్ పెంచుదామని అనుకుంటున్నావో దీనికి బాధ్యుడు ముఖ్యమంత్రి. అగర్ ఎవరన్నా బేషరతున రాజీనామా చేయాలని అంటే రేవంత్ రెడ్డి చేయాలా, సొసైటీలో విషబీజాలు నాటుతున్నందుకు, అసమర్థత పాలన అందిస్తున్నందుకు. ఈ అరెస్టుకు కారణం రేవంత్ రెడ్డా లేకపోతే నరేంద్ర మోదా, అమిత్ షానా, సెంటరా, స్టేటా? మీరు ఎప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎవరు సబ్జెక్ట్ అండి? ఇంట్లో కాంగ్రెస్ కమ్యూనిస్టు పొత్తు పెట్టుకొని నడుపుతున్నారు కదా, రాజకీయ పొత్తు ఇలా ఆల్రెడీ ఉంది కదా. ఆ పొత్తులలో తెలంగాణ గలీలలో పిత్తుతుంటే మనం కూర్చోవాల్సి వస్తుంది ఈ పిత్తుల పితాంబరిలా. ఇది పంచాయతీ ఇయ్యాల, వీళ్ళ తప్పులకు సెంటర్ని బ్లేమ్ చేస్తున్నారు. దీనికి ఒక తెలంగాణ సోషల్ ఫ్యాబ్రిక్ అని చెప్పి ఒక ఆట మొదలెడుతున్నారు. నేను ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ని అడుగుతున్నా, రేవంత్ అన్న నాకు ఒక ముచ్చట చెప్పే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే ఇది బీసీ నినాదంని సైడ్ లైన్ చేసుడు కాదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి అబ్బా, లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అడుగుతారు కదా రేవంత్ రెడ్డిని, మళ్ళీ నీ సోషల్ ఫ్యాబ్రిక్ ఏమా, మీ బీసీ బిల్ ఏమా, నీ అసమర్థత పాలనలా అడ్డమైన వాగ్దానాలు చేసి అవమాన పాలవుతుంటే ఈ డైవర్జన్ టాక్టిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని క్వశ్చన్ చేస్తారని చెప్పి ఈ పంచాయతీను మొదలెట్టినవా? అలాని ఎప్పుడైతే అరెస్ట్ చేయాలో అప్పుడు చేయలేదు, అలా మీద ఎప్పుడైతే యాక్షన్ తీసుకోవాలో అప్పుడు తీసుకోలేదు. మ్యాటర్ చల్లబడ్డాక మళ్ళా దాన్ని తారాస్థాయికి తీసుకుపోయే తత్వం ఇది. ఇలా కాంగ్రెస్ కూటమిని అడుగుతున్నా, ఏడతలకాయలు పెట్టుకుంటారా మీరు అంతా? నాకు అర్థంగా చెప్పురు కాంగ్రెస్ వాళ్ళు. బీసీ నినాదం బీసీ అని చెప్పి మీ జాతి గాంధీ జిలేబీలు పంచుతాడు కదా, జాతి అని. మాకు ఆలోచన లేకున్నా జాతి గురించి మాకు నెత్తిలో పెట్టిండు కదా. మళ్ళీ ఇలా వైస్ ప్రెసిడెంట్ ఎంపికల ఎవరిని నిలబెట్టిరు? అప్పుడు సుదర్శన్ రెడ్డిని నిలబెట్టారు. మళ్ళీ బీసీని ఎందుకు నిలబెట్టాలి? భారతీయ జనతా పార్టీ బీసీని నిలబెట్టింది కదా. ఏడవా మీ బీసీ నినాదం అని చెప్తున్నా. కుల వృత్తుల మీద మీ పోరాటం ఏమని చెప్తున్నా. పోనీరా భయ్, బీజేపీలో అంధకార పక్షం లైట్ తీసుకో, చాతగానోళ్ళు లైట్ తీసుకో, మళ్ళీ మీరు చొక్కమైన వాళ్ళు కదా, మళ్ళీ మీకేమాయా అని అడుగుతున్నా. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కాంప్రమైజ్ అవుతుంటే తమాషాలు చూస్తారా? ఏం మాట్లాడతారంటే, అరే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నారా భయ్, నా మీదనే దాడి జరిగింది, అందులో కొంతమంది ఒక వర్గపోలు ఎక్కువ ఉన్నారు, మళ్ళీ ఇప్పుడు గోబ్యాక్ వాళ్ళు అని చెప్పి స్టార్ట్ చేద్దామా ఆట? మళ్ళీ నేను కూడా బీసీనే కదా, ముదిరాజు బిడ్డనే కదా, మొదలెడదామా నినాదం? ఇక చెప్పురి. నేను దాన్ని అట్లా పెంచి పోషించలేదే, నేను దాన్ని కేవలం నా వ్యక్తిగత లొల్లి అని చెప్పి చెప్పుకొని ఫలానా కంప్లైంట్లు ఇచ్చి ఫలానా చేసి నా సమస్య లెక్కనే మాట్లాడినా తప్ప ఓ పెద్ద పంచాయతీ చేసి మాట్లాడినామా? విష బీజాలు నాటుతున్నారు ఫ్రెండ్స్ మనసులలో, ఇది అర్థం చేసుకుంటారు. ఎంతమందికి గోబ్యాక్ అంటావు నువ్వు నాకు చెప్పును? ఈ గోబ్యాక్ వల్ల నువ్వు తెలంగాణ బాగుపడ్డదా? ఈ క్యాంపెయిన్ వల్ల తెలంగాణకి ఏమన్నా ఆర్థికంగా ఏమన్నా నిధులు వచ్చినాయా? నిజంగా చెప్పాలంటే విష బీజమైన ఓట్లు తప్ప, అడ్డమైన ఖజానా ఎవడెవడో నాయకులకు నోట్లు తప్ప. నువ్వు కమ్యూనలైజ్ చేస్తావు క్యాస్ట్ని, నువ్వు కమ్యూనిటీ టెన్షన్స్ క్రియేట్ చేస్తావు, తెలంగాణను ఇంకొక బ్యాటిల్ గ్రౌండ్ తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్లా వెనకటికి చెప్పినా కదా, ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ వాడు ఉండే, ఇటలీ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి డివైడ్ అండ్ రూల్ పాలిటిక్స్, జాతి. నీ కులగానే ఎడిక్వా, నీ జనగానే ఎడిక్వా, నీ బీసీ నినాదం ఎడిక్వా, నీ బీసీ బిల్ ఎడిక్వా, నీ బీసీల లోకల్ బాడీ ఎలక్షన్స్లో మా హక్కులు ఎడిక్వా. దాని మీద ముచ్చట లేదు ఇవాళ, కేవలం ఇగో ఈ స్లోగన్ మీద నడుస్తుంది యావత్ తెలంగాణ. అసమర్థత పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి సర్కార్ కాదా? ఇలా జాబ్ క్రైసిస్ మీద ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అసలైన ఇష్యూస్ ఇవ్వడం ఇవాళ తెలంగాణలో. నిరుద్యోగ వృత్తి నోటిఫికేషన్, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు బ్రదర్. వాళ్ళకేమన్నా నువ్వు ఇచ్చినవా అని అడుగుతున్నా. వాటర్ మేనేజ్మెంట్ నీ కృష్ణా గోదావరి బనకచెరలో బంక అవుతుంటే నీకు బనకచెర లేడుందో కూడా తెలియకపాయ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు. ఇంక ఎక్కడి నుంచి మాట్లాడతాం, ఏం మాట్లాడతాం? ఫార్మర్కి మళ్ళీ మద్దతు ధర గురించి మాట్లాడతారు కదా మీ జాతి గాంధీ. మళ్ళీ మద్దతు ధర తెలంగాణకు నువ్వేమిస్తావు? రాతుల ఆత్మహత్యలు కాపాడు, రైతు భరోసా ఇయ్యు.
దాని మీద నీ పంచాయతీ ఏమైనా ఉన్నదంటే లేదు బయటికి కావాలి, మళ్ళా సెంటర్ని బ్లేమ్ చేయి. అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర వీళ్ళకి ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. ఫార్మర్ సూసైడ్ల మీద, ఆత్మహత్యల మీద వీళ్ళకి ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. ఇరిగేషన్ ఫెయిల్యూర్ల మీద వీళ్ళకి ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. 6 గ్యారెంటీలు ఆవిరైపోతున్నాయి 2 సంవత్సరాల వీళ్ళకి ఏమైనా ఆన్సర్ ఉందా? లేదు. చేసిన గంభీరమైన ఆరోపణలు, పేటీఎం కర్ణాటకలో ఎట్లయితే చేసిరు చూడు, పే సీఎం అని చెప్పి ఒకటి నినాదం పట్టుకొని వచ్చి అప్పుడు బీజేపీ గవర్నమెంట్ని పక్కకు జరిపారు. ఇక్కడ తెలంగాణలో అదే నినాదం పట్టుకొని కరప్షన్ అన్నారు. ఇవాళ మీకు సీమ్నెత్తురు ఉంటే, మీకు నిజంగా సీమ్నెత్తురు ఉంటే ఒక్కటన్నా చూపెట్టురు. ఆరోపణలు మీరు చేసినాయి ప్రూవ్ చేయరు అంటే ఒక్కటి చేస్తలేరు. పేపర్లలో పెద్దగా రాసుకుంటారు. ఇలా ఆ చిట్ట కూడా ఇస్తా, హైకోర్టు ఏమి ఇచ్చిందని. పరిస్థితి గిది ఫ్రెండ్స్. వీళ్ళు దీని మీద ఏమైనా మాట్లాడుతున్నారా? ఇది ప్రజా పరిపాలనలో ప్రజా గలమా? ఇప్పుడు ఈ లొల్లి ప్రజలు మాట్లాడుతున్నారా ఇది? ఫ్రెండ్స్, ఈ ట్రాప్లో మీరు పడ్డరు అని అంటే మన జీవితాలు సంకనాకిపోతాయి. ఇవాళ కాంగ్రెసే లా అండ్ ఆర్డర్ని కొలాప్స్ చేస్తున్నది. ఈ కమ్యూనిస్టులు దానికి నెయ్యేసి పెంచి పోషిస్తున్నారు ఇంధనమై. ఇది మీరు అర్థం చేసుకోండి. అన్నిటికీ మళ్ళా తెలంగాణ గలీలు ఏమైనా రేవంత్ రెడ్డికి సంబంధం ఉండదు. ఎవరికి సంబంధం ఉంటుంది అని అంటే ఢిల్లీకి సంబంధం ఉంటుంది. తెలంగాణ గలీలో కూర్చున్న రేవంత్ రెడ్డికి మాత్రం సంబంధం ఉండదు. లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అయినా దాని మీద మాట్లాడాల్సింది మళ్ళీ సెంటరే మాట్లాడాలి కంప్లీట్గా. తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది రాబాయ్ అని అంటే కిరోసిన్ పోసి ఇంకా బగ్గుమనేటట్టు చేస్తుంది. అది చేస్తారు వాళ్ళు. హైదరాబాద్ భాగ్యనగరం పేరు సర్వనాశనం చేస్తుంది రేవంత్ రెడ్డి సర్కార్, కాంగ్రెస్ సర్కారు. రేవంత్ రెడ్డి గారి హయాంలా మిస్ వరల్డ్ పెజెంట్ పెట్టినప్పుడు వ్యభిచార గృహం చేసిరు భాగ్యనగరాన్ని. ఇవాళ మళ్ళా ఒక చిన్న మాట రాబాయ్, ఆ టీఎస్పీఎస్సీ అప్పుడు 144 సెక్షన్ ఎన్ని రోజులు పెట్టిర్రా? తెలంగాణలో పెట్టుబడులు రాకుండానే కదా ఏదైనా పెద్ద ఇండస్ట్రీ రావాలనంటే 144 సెక్షన్ ఎందుకున్నది? ఇన్ని రోజులు అని ఆలోచించారా? వాడు అన్ని కోట్ల పెట్టుబడి పెట్టేటప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా నడుస్తుందని రాష్ట్రంలో చూసుకొని రాడా? అంటే ఎవడి కోసం ఇదంతా అని చెప్పి మాట్లాడితే దీనికి ఏమైనా ఆన్సర్ చెప్తారా? మళ్ళా బగ్గుమంటుంది తెలంగాణ. అట్లీస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్ ఏముండనో పక్కకు పెట్టరా భయ్. ఈ పంచాయతీలు అయితే ఎన్నడు కాలేగా, ఇట్లా చిల్లర పంచాయతీలు ఎన్నడు కాలేగా. లా అండ్ ఆర్డర్ అయితే సేఫ్ ఉండే కదా, గుడ్లు ధ్వంసం కాలేగా, దాడులు కాలే కదా. ఇట్లా మాలెక్క బట్టలు ఉడదీసి కొడతా అని అసెంబ్లీలో మాట్లాడలేగా, గుడ్డలు ఉడదీసి కొడతా అని చెప్పి మాట్లాడలేగా. ఎవడు ప్రతిపక్షమో, ఎవడు మిత్రపక్షమో, ఎవడు అంధకార పక్షమో తెలియని తరుణంలో నడుస్తున్నది మొత్తం తెలంగాణ. ఇంత కన్ఫ్యూజన్ అయితే లేకుండేగా. ఒక నీళ్ళ మీద ఒక క్లారిటీ ఉండేగా, లా అండ్ ఆర్డర్ మీద ఒక క్లారిటీ ఉండేగా. ఇంత కన్ఫ్యూజన్ తెలంగాణ ప్రజలకు అందజేసి మళ్ళా దీన్ని ప్రజాపాలన అని అంటున్నావు చూడు రేవంత్ అన్న. ఇది నిజంగా చెప్పాలని అంటే ఇది కాంగ్రెస్ డ్రమ్ అనాలనా, లేకపోతే దీన్ని ఒక ఏమనాలా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ నిన్ను కమ్యూనిటీ గో బ్యాక్ అని అంటావు, రేపు క్యాస్ట్ గో బ్యాక్ అని అంటావు, రేపు లాస్ట్కి అది వ్యక్తిగతం అయిపోయి యూ గో బ్యాక్ అని అంటారు. బహిష్కరణలు స్టార్ట్ అవుతాయి. రియల్ స్లోగన్ ఏదన్నా ఉంటే ఇవాళ నిజంగా చెప్పాలనంటే మనను విభజించి పరిపాలించి తర్వాత కాంగ్రెస్ తన ఖజానాలో నింపుకోనికి ప్రయత్నం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇవాళ తెలంగాణలో నిజమైన ఏదైనా స్లోగన్ ఉండాలా. ప్రజా గలం నుంచి రావాల్సిన స్లోగన్ ఏందనంటే గో బ్యాక్ కరప్షన్, గో బ్యాక్ కాంగ్రెస్ లైస్, గో బ్యాక్ కాంగ్రెస్ డైవర్జన్ పాలిటిక్స్, గో బ్యాక్ కమ్యూనిస్ట్ పాయిజన్ అని ఉండాలా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా ఫ్రెండ్స్? భారత్ మాతాకి జై.